ఉద్యమంపై ఉక్కుపాదం, ఆందోళనకారులపై ఎన్ఎస్ఏ చట్టం కింద చర్యలు. కేసు నమోదు చేయకుండానే 12 రోజుల నుంచి 12 నెలల పాటు నిర్బంధించే అవకాశం. సాధారణ ప్రక్రియ ఆందోళనతో ముడిపెట్టొద్దు అని చెప్పేసి ఢిల్లీ పోలీసులు అంటారు. సో నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అనేది అమలు చేశారు ఢిల్లీలో. ఏదైతే అక్కడ విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆందోళన ఎవరైతే చేస్తారో సో వాళ్ళపైన అక్కడ ఉన్న ఢిల్లీలో కూడా నిన్న జియో కూడా రిలీజ్ చేసింది ఢిల్లీ ప్రభుత్వం. సో నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అమలు అయింది అక్కడ. సో ఎవరైనా సరే విద్యార్థుల నుంచి దేశ భద్రతకు సంబంధించి ముప్పు తలపిస్తే, లేకపోతే ఎవరైనా సరే విద్యార్థుల పైన డౌట్ వస్తే చాలు నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద తీసుకెళ్తారు వాళ్ళని. 12 రోజుల నుంచి 12 నెలల వరకు వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్, వితౌట్ ఎనీ ఎఫ్ఐఆర్ వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టే ఛాన్స్ ఉంది. సో ఇంకా కంప్లీట్గా బెయిల్ కూడా రాని పరిస్థితి. సో ఈ విధంగా జరుగుతుంది. ఇంకోవైపు నిన్న ఢిల్లీలో ఎవరైతే స్టూడెంట్స్ కానీ ఎవరైనా అక్కడ ఇలాంటి కార్యకలాపాలు చేస్తే కానీ ఒకవేళ వాళ్ళపైన కేసులు బుక్ అయితే కానీ వారిపైన వాళ్ళ పాస్పోర్ట్లు కూడా రద్దు చేస్తామని చెప్పేసి కూడా నిన్న చెప్పిన సంగతి తెలిసిందే. సో ఇట్లా ఈ విధంగా అంటే ఉద్యమం చేస్తున్న వారిపైన, అంటే నిరసన తెలుపుతున్న వారిపైన ఎందుకు ఇంత ఉక్కుపాదం? సో వాళ్ళు ఏం అడుగుతున్నారు? కేవలం అకౌంటబిలిటీ చూపిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇంకోటి ఏం అడుగుతున్నారు వాళ్ళు? ఎవరైతే నీటికి సంబంధించి విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళకి ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ 2 డిమాండ్లు తీర్చేసి ఇవన్నీ అవసరం లేదు కదా. మీరు అక్కడ టీఆర్ గ్యాస్లో అవసరం లేదు, పోలీస్ బందోబస్తులో అవసరం లేదు, సో అక్కడ పోలీస్ సిఆర్పిఎఫ్ బలగాలను పెట్టడం అవసరం లేదు, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అమలు చేయడం అవసరం లేదు. సో ఏం కూడా అవసరం లేదు. కూడా కేవలం ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించి కేంద్రం ఆ విద్యార్థులకు నష్టపరిహారం ఇవ్వమని చెప్పేసి వాళ్ళ ప్రధాన డిమాండ్ కదా, మెయిన్ డిమాండ్ కూడా ఇదే కదా. సో ఇది ఒక్కటి అమలు చేయడానికి ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు? సో ఫస్ట్గా మనం ఎన్ఎస్ఏ గురించి మాట్లాడదాం. ఆందోళనలో హింసకు పాల్పడ్డ వారి పాస్పోర్ట్లు కూడా రద్దు. డ్రగ్స్ కేసులో ఇరికిస్తామన్న ముంబై పోలీసుపై వేటు. మనం చూసినాం ఒక వీడియోలో కొంతమంది విద్యార్థులని అరెస్ట్ చేసి ముంబైలో నిరసనలు జరుగుతూ ఉంటే, ముంబైలో కాదు ప్రతి దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతాయి, ప్రతి రాష్ట్రాలలో కూడా నిరసనలు జరుగుతున్నాయి. సో కాబట్టి ఒక ముంబైకి సంబంధించిన ఒక పోలీస్ అధికారి జీబీలో కూర్చొని సో 3-4 పిల్లల్ని అరెస్ట్ చేసినట్టు సో వాళ్ళ కూర్చొని చెప్తున్నారు, బేటా మీరు ఇట్లా ర్యాలీలోకి వస్తూ నిరసనలు చేస్తారు, సో చెక్క ఊరి ఒకవేళ మీరు ఒకవేళ ఈ ఏరియాలో మళ్ళీ కనిపిస్తే మాత్రం ప్యాకెట్లు మీ జేబులో పెట్టేసి మీరు ఇచ్చేస్తాను చెప్పి డైరెక్ట్గా థ్రెటన్ చేసిండు. సో డైరెక్ట్గా థ్రెటన్ చేస్తుండు కదా, మిస్యూజ్ ఆఫ్ పవర్ కదా. సో దీనిపైన మళ్ళీ ఎందుకు కేసులు బుక్ చేసుకోరు? దీనిపైన కేసులు బుక్ చేసుకోరు అంటే మళ్ళీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏం చెప్తాడు? అసలు మాకు వీడియోలు చూసేంత టైం లేదు అని చెప్పేసి. మరి దేనికి ఉన్నారు మీరున్నది ప్రజల కోసం కదా. రాజ్యాంగం కల్పించిన హక్కు ఏంది? ప్రజల హక్కులను కాపాడడం కోసం మీ దగ్గర కదా. అత్యున్నత న్యాయ వ్యవస్థ అని అంటాం కదా. అంటే ఇటు పోలీసుల దగ్గర కావచ్చు, లేకపోతే ఇక్కడ ఎక్కడ కూడా న్యాయం జరగకపోతే మీ దగ్గర న్యాయం కోసం మేము వస్తాం కదా. అలాంటిది మీకు వీడియోలు చూడడానికి టైం లేదు. ఎన్ని వీడియోలు ఎంతమంది పోలీసులు అరాచకాలు సృష్టించారు? మహిళల్ని ఏడబడతాడు టచ్ చేయడం, మహిళలకి ఎట్లా పడితే అట్లా కొట్టడం. ఇంత జరిగినా సరే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మాకు లాస్ట్ టైం ఈ కాంగ్రెస్ జనతా పార్టీ అని వచ్చిందే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కమెంట్ చేసడం వల్ల ఏమని దేశ యువత అంతా పురుగులు బొద్దింకలు లాగున్నారు అని చెప్పి నుంచి ఇదంతా స్టార్ట్ అయింది. మళ్ళీ కొత్తగా మళ్ళీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏమంటుండ్రు, మాకు వీడియోలు చూసేంత టైం లేదు అని చెప్పేసి. మరి ఏముంది మళ్ళీ మీకు? సరే పోనీ వీడియోలు ఏమైనా సరే మేము టైంపాస్కి చూడమంటున్నామా? అది కూడా కాదు కదా. సో ఢిల్లీలో పోలీస్ అధికారులు ఏ విధంగా అయితే అరాచకం సృష్టించారో, ఉరుకుతున్న అక్కడ నుంచి తప్పించుకోబోయే ఒక విద్యార్థిని కాలడ్డం పెట్టి కింద పడేసారు. ఇంకో మహిళ అటు పోతుంటే ఆమె ఆడేట టచ్ చేసి మళ్ళీ నవ్వుతున్నారు. 2 పోలీస్ అధికారులు నవ్వుతున్నారు ఒకళ్ళు మొక్కలు కాలు చూసుకొని. సో ఇది కదా అక్కడ జరుగుతుంది. సో ఇలాంటి వాటిపైన మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కదా అడుగుతుంది. సో పోలీస్ అధికారులు మిస్యూజ్ ఆఫ్ పవర్, వాళ్ళ పవర్ని మిస్యూజ్ చేస్తున్నారు. డైరెక్ట్ థ్రెటన్ చేస్తున్నారు. నిన్న ముంబైలో డైరెక్ట్ థ్రెటన్ చేస్తుంది కదా. సో ప్యాకెట్లు తీసుకొస్తాం, మీరు డ్రగ్స్ కేసులు ఎదిగిస్తాం అనుకో బేటా మీరు బయటకు రాలేరని చెప్పి డైరెక్ట్ థ్రెటన్ చేస్తారు. సో ఇంత జరుగుతున్నప్పుడు మరి కోర్టులు ఎందుకు మౌనంగా ఉంటున్నాయి? చచ్చిన బొద్దింకను ఇన్స్టాలో పోస్ట్ చేసి సీజేపీపై కమెంట్లు. అండ్ సిఆర్పిఎఫ్ కమాండర్ సోనియా నేరావత్పై చర్య అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ వచ్చింది. విద్యార్థులను ఆందోళన వైపు వెళ్ళనివ్వద్దు అని చెప్పేసి వర్సిటీల వీసులకు ఏఐయు లేఖ. సో ఇట్లా విద్యార్థులందరూ కూడా చాలా మంది యూనివర్సిటీస్ నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి వస్తున్నారు కదా. సో వాళ్ళని అటు పంపించద్దు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఒకసారి ఎన్ఎస్ఏ యాక్ట్ ఏందో తెలుసుకుందాం మనం. ఎన్ఎస్ఏ చట్టం నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ 1980. సో ఎన్ఎస్ఏ 1980 అనేది దేశ భద్రత, ప్రజాశాంతి మరియు ప్రజాక్రమాన్ని కాపాడేందుకు కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక అధికారాలు కల్పించే ఇది చట్టం అనమాట. అంటే ప్రజాశాంతి కావచ్చు, లేకపోతే దేశానికి సంబంధించిన శాంతి భద్రతలు ఏమైనా సరే డిస్టర్బెన్స్ అయితే సో ఈ చట్టం అనేది అమలు చేయొచ్చు అంట. ఇది రాష్ట్రంకి ఉంది, అలాగే కేంద్రానికి కూడా ఉందంట ఛాన్స్. అండ్ ఈ చట్టం ప్రకారం ఒక వ్యక్తి దేశ భద్రతకు లేదా ప్రజాశాంతికి ముప్పు మారే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తే, ప్రజాశాంతిలకు ముప్పు వాటిల్లుతుంది అని చెప్పేసి కేవలం భావించినా సరే, అంటే రుజువు అవ్వాల్సిన అవసరం లేదు, కేవలం భావించినా సరే విచారణ లేకుండా, విచారణ పూర్తి కాకముందే
ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ముందస్తు నిర్బంధం చేయవచ్చు. సో కేవలం అతని పైన డౌట్ వచ్చింది, సో ఈయన ప్రజాశాంతి ఈయన ప్రజా సంబంధించి ఏదైనా సరే ఇష్యూస్ జరుగుతాయేమో అని చెప్పేసి, శాంతి భద్రతలు లోపిస్తాయని చెప్పేసి ఏమైనా డౌట్ వస్తే కదా ఆయన తీసుకెళ్ళి వెళ్ళిపోతారు. ప్రివెంటివ్ అరెస్ట్ అలాంటి ఏం లేకుండా, సో ట్రయల్ లేకుండా డైరెక్ట్ అతను తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఎవరినైనా ఈ ఛాన్స్తో ఎవరిని అరెస్ట్ చేస్తారు, ఎవరైతే ప్రశ్నిస్తారో ఎవరైతే అడుగుతారో సో వాళ్ళని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందని చెప్పేసి నేను నెట్టింటో చాలా పెద్ద ఎత్తున కమెంట్లు వస్తూ ఉన్నాయి. సో దేశ భద్రత, ప్రజాశాంతి, కీలక సేవల రక్షణ కోసం ఈ చట్టాన్ని ఉపయోగిస్తారు. ఏవైనా సరే ఎమర్జెన్సీలో కంపల్సరీ కొన్ని వస్తువులు కానీ అవన్నీ ఏమైనా ట్రాన్స్ఫర్ చేయాలన్నప్పుడు ఆ విధంగా వీటిని భంగం కల్పించే ఎవరైనా ట్రై చేస్తే అలాంటి వారిపైన ఈ చట్టం తీసుకొస్తారంట. అలాంటిది ఇప్పుడు ఢిల్లీ వ్యాప్తంగా ఈ చట్టం అమలు ఉంది. ఎవరైనా సరే విద్యార్థుల పైన డౌట్ వచ్చినా సరే, ఆందోళనకారుల పైన డౌట్ వచ్చినా సరే ఎన్ఎస్ఏ చట్టం తీసుకెళ్లి జైలు వేసేస్తారు. అంటే కేవలం భయపెట్టించే కుట్ర జరుగుతూ ఉందని క్లియర్గా అర్థమవుతుంది. సో ఏమడుగుతారు, మళ్ళీ చెప్తాం విద్యార్థులు ఏమడుగుతారు, ఇవన్నీ ఎన్ఎస్ఏ చట్టాలు, మన టీఆర్ గ్యాస్లు ఇవన్నీ అవసరం లేదు. కేవలం ధర్మేంద్ర ప్రధాన్ అలాగే చనిపోయిన విద్యార్థులకి కోటి రూపాయల నష్టపరిహారం, అకౌంటబిలిటీ చూపించడం, కేవలం ఇదే కదా అడిగింది. ఇది చేసేవన్నీ అవసరం లేదు కదా. సో ఎందుకు భయపడుతున్నారు, విద్యార్థులపై ఇంతగానో ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు మీరు? సాధారణంగా గరిష్టంగా 12 నెలల వరకు నిర్బంధంలో ఉంచే అవకాశం ఉంది. అయితే చట్టపరమైన సమీక్షలు తప్పనిసరిగా జరుగుతాయి. సో నిర్బంధ గల కారణాలు ప్రభుత్వం తెలియజేయాలి, కానీ జాతీయ భద్రత సంబంధించిన సన్నిహితమైన సమాచారాన్ని వెల్లడించకుండా ఉండే అవకాశం కూడా ఉంది. అంటే నార్మల్ ఎందుకు అరెస్ట్ చేసారో అన్ని కూడా చెప్పొచ్చు, కానీ ఇంకా చాలా అది సీక్రెసీ మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. జాతీయ భద్రతకు సంబంధించి, దేశ భద్రతకు సంబంధించి ఏమైనా సరే అనిపిస్తే అవి చెప్పాల్సిన అవసరం లేదంట. ఈ చట్టం కింద నిర్బంధించిన వ్యక్తికి సాధారణ క్రిమినల్ కేసు మాదిరిగా వెంటనే బెయిల్ లభించడం కష్టం అవుతుంది. సో నార్మల్ ఏదైనా క్రిమినల్ కేసు ఉన్నప్పుడు అతని పైన ఇమీడియట్గా అతను వెళ్ళి బెయిల్కి అయితే సో కోర్టు ఒప్పుకుంటే బెయిల్ ఇచ్చేస్తుంది. కానీ దీంట్లో బెయిల్ ఇయ్యరు, ఎందుకంటే ఇది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూ కాబట్టి కోర్టు కూడా బెయిల్ ఇవ్వడానికి ఆలోచిస్తుంది. అయితే నార్మల్ ఎన్ఎస్ఏ మరియు సాధారణ అరెస్ట్ మధ్య తేడా ఏంటంటే, సాధారణ అరెస్ట్ నేరం జరిగిన తర్వాత కేసు నమోదు చేసి అరెస్ట్ అవుతారు. అంటే నార్మల్ కేసులు నార్మల్ చట్టాల కింద ఏదైనా కేసు బుక్ అయితే సో నేరం జరిగిన తర్వాత కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తారు. ఫస్ట్ క్రైమ్ జరిగిన తర్వాత కేసు బుక్ చేసి దాని తర్వాత అరెస్ట్ చేస్తారు. కానీ ఎన్ఎస్ఏ ఒకేలా ఇంప్లిమెంట్ చేస్తే ఏమవుతుందంటే, నేరం జరగకముందే భవిష్యత్తులో ప్రజాశాంతి లేదా దేశ భద్రతకు ముప్పు కలిగించే అవకాశం ఉందని భావించి ముందుగానే నిర్బంధం చేస్తారు. సో ఇట్లా ఈ విధంగా ఎన్ఎస్ఏ అమలు చేసింది అక్కడంతా కూడా. అంటే విద్యార్థులను భయపెట్టించే ప్రక్రియ, భయపెట్టించే కుట్ర క్లియర్గా జరుగుతుంది. సో వీళ్ళందరూ అంటారు, ఏమని చాలా మంది అంటారు అక్కడ సంబంధించి దేశద్రోహులు ఉన్నారు, పాకిస్తాన్లు ఉన్నారు, అది ఉన్నారు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్పేసి వీళ్ళందరూ చెప్తున్నారు. మళ్ళీ ఏం చేస్తున్నారు మీరు? అక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కారే ఉంది కదా. సో అంత జరిగిన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది కదా మీది, మరి అదేం చేస్తుంది? ఫెయిల్ అయినట, మరి ఒప్పుకోండి మళ్ళీ ఫెయిల్ అయిందని చెప్పేసి. ఆ విద్యార్థులు ఆల్ ఆఫ్ సడన్ రాలేరు రోడ్లపైకి. ఆల్మోస్ట్ 25 రోజుల నుంచి అమర నిరాదీక్ష సోనమాంక్షలు చేస్తున్నారు. ఆ విద్యార్థులు 3 నెలల నుంచి చెప్తూనే ఉన్నారు, సో ఇస్తీఫా దో, ధర్మేంద్ర ప్రధాన్ ఇస్తీఫా దో అని చెప్పేసి 3 నెలల నుంచి చెప్పుకుంటూనే వస్తున్నారు కదా. సో అలాంటి చేయడానికి ఏమైంది? 3 నెలల నుంచి చెప్పుకుంటూ వస్తే 25 రోజుల పాటు తీవ్రంగా వాళ్ళు అక్కడ నిరసన తెలుపుతా ఉంటే, సో ఇప్పుడు ఎన్ఎస్ఏ అమలు చేసి సో దీనిపైన ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అమలు చేస్తామని చెప్పి నిన్న మోదీ మాట్లాడుతున్నారు. ఒకసారి అది కూడా చూద్దాం. నేడు సిజేపీ దేశవ్యాప్తంగా నిరసన, ఢిల్లీలో విద్యార్థుల ఆందోళన అన్నా హజారే మద్దతు, సమస్యలన్నీ వినాలని మోదీకి లేఖ, అన్నా హజారే మద్దతు తెలిపారు వీళ్ళ ప్రొటెస్ట్ కి. సిజేపీ ఆందోళనపై ఎన్ఐఏ విచారణ జరిపించండి, ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ నేడు కీలక విచారణ. అంటే సిజేపీ ఆందోళన చేస్తుంది, దీనిపైన నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఎన్ఐఏ దీనిపైన విచారణ జరిపించాలి అని చెప్పేసి. అంటే ఇదంతా దేశ భద్రతకు సంబంధించిన ముప్పు. ఇక కథం వీళ్ళ వల్ల ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, భావి భారత పౌరులు అని చెప్పుకునే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వీళ్ళ వల్ల దేశానికి చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి ఈ విధంగా ఇటువైపు పోర్ట్రే చేసే ప్రయత్నమే క్లియర్ గా జరుగుతుంది. సో రాజధాని ఢిల్లీలో సిజేపీ నిరసన ప్రదర్శనలో పాల్గొన్న వారిపై పోలీసులు కఠిన చర్యలు సిద్ధమవుతున్నారు. హింసకు పాల్పడ్డ వారి పాస్పోర్ట్లను రద్దు చేయాలని భావిస్తున్నారు. సో సీసీటీవీ ఫుటేజీ, వీడియోల ఆధారంగా ఆందోళనలో పాల్గొన్న వారిని గుర్తించి వారిపై జాతీయ భద్రతా చట్టం ఎన్ఎస్ఏ కింద నిర్బంధ అధికారాలను వినియోగించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. సో ఇక్కడ చూడండి, హింసకు పాల్పడ్డ వారి పాస్పోర్ట్లు రద్దు చేయాలి, అలాగే సీసీటీవీ ఫుటేజ్, వీడియోల ఆధారంగా ఆందోళనకాలపై ఇలాంటి చట్టాలు ఇలాంటి కేసులు పెట్టి ఇలాంటి యాక్ట్ అమలు చేస్తామని చెప్పేసి చెప్తారు. అంటే పోలీస్ అధికారులు ఒకేలా వీళ్ళపైన అలాంటి ఆంక్షలు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా, వీడియోల ఆధారంగా వాళ్ళు చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ కోర్టుకు మాత్రం
పోలీసులు చేసిన అరాచకాన్ని, పోలీసులు చేసిన అవన్నీ ఏవైతే చేసిరు వాళ్ళందరూ కూడా తప్పులు చేసిరో సో వాటిపైన మాత్రం వీడియోలు చూసేంత ఛాన్స్ కోర్టుకు లేదు. వీడియోలు చూసేంత టైం ఉండదు. అంటే పోలీస్ అధికారులు వీడియోలు చూపించి కేసు బుక్ చేయొచ్చు, వీడియోలు చూపించి వీడియోల ఆధారంగా అరెస్ట్ చేయొచ్చు. కానీ కోర్టు మాత్రం పోలీసుల పైన వీడియోలో ఈ విధంగా పోలీసులు చేసిరు, ఇష్టం వచ్చినట్టు చేసిరు అని చెప్తే కోర్టుకు మాత్రం టైం ఉండదు. సో ఈరోజు ఇది డెమోక్రటిక్ కంట్రీలో ఇది జరుగుతూ ఉంది. ఈరోజు ప్రజాస్వామ్యం ఉంది, ప్రజాస్వామ్యం బతికిస్తున్నాం అని అంటారు. ఇక్కడ అమలుంది. పోలీసులు చేసిన తప్పులకేమో వీడియోలు చూడడానికి టైం ఉండదు కోర్టుకి. కానీ పోలీసులు అదే వీడియోల ఆధారంగా ప్రజలపైన, విద్యార్థులపైన కేసు బుక్ చేసే ఆ యాక్ట్ అమలు చేసేంత టైం మాత్రం ఉంటుంది. ఎన్ఐఏ చట్టం ప్రకారం ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. దాని ప్రకారం 12 రోజుల నుంచి 12 నెలల పాటు ముందస్తుగానే నిర్బంధించే అధికారం పోలీసులకు కలుగుతుంది. ఈ మేరకు జూలై 19 నుంచి అక్టోబర్ వరకు 3 నెలల పాటు ఈ ఆదేశాలు అమల్లో ఉండేలా ఈ నెల 15వ తేదీన లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. సో జూలై 19 అంటే మొన్న నుంచి అక్టోబర్ వరకు అంటే కంప్లీట్గా 3 months అంటే 90 రోజులు. నెక్స్ట్ 90 రోజులు అసలు అక్కడ ప్రొటెస్ట్ చేసే ఛాన్స్ లేదు. అక్కడ ఎవరైనా సరే నెక్స్ట్ 3 నెలల వరకు ప్రొటెస్ట్ చేద్దాం అనుకున్న వారిపైన ఈ విధంగా చేస్తారంట. అయితే విద్యార్థి నిరసనలో అణిచివేసేందుకే ఈ ఉత్తర్వులు ఇచ్చారంటూ వస్తున్న వార్తలను ఢిల్లీ పోలీసులు ఖండించారు. ప్రతి 3 నెలలకోసారి జరిగే సాధారణ పునరుద్ధరణ అంటే రొటీన్ ఎక్స్టెన్షన్ ప్రక్రియని ప్రస్తుత ఆందోళనలో సంబంధం లేదని పేర్కొన్నారు. మరోవైపు సిజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనకు మద్దతుగా ముంబైలో నిరసన చేస్తున్న విద్యార్థులను ఓ పోలీస్ అధికారి బహిరంగంగానే బెదిరించిన వీడియో తీవ్ర చర్చనీయాంశమైంది. ఒక వీడియో ముంబైలో ఒక అతను మాట్లాడుతున్నారు, ఒక పోలీస్ అధికారి బెదిరిస్తుండు కదా ఆ వీడియో. నిరసనలో మళ్ళీ ఎక్కడైనా కనిపిస్తే మీ జేబుల్లో డ్రగ్స్ పెట్టి దొంగ కేసు పెడతా, ఇక జీవితంలో బెయిల్ రాదు అంటూ విద్యార్థులను హెచ్చరిస్తున్నట్లు ఆ వీడియోలో క్లియర్గా ఉంది. దాదాపు 25 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోపై స్పందించిన ముంబై పోలీసులు సదరు పోలీస్ డ్రైవర్పై విచారణకు ఆదేశించడంతో పాటు విధుల నుంచి తప్పించారు. కాగా జూలై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ఆందోళన సందర్భంగా గాయపడ్డ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అసిస్టెంట్ కమాండెంట్ సోనియా నేరావత్ వివాదంలో చిక్కుకున్నారు. ఆందోళన అనంతరం ఆమె తన ఇన్స్టాలో పోస్ట్ సిజేపీని ఉద్దేశిస్తూ ఓ చనిపోయిన బొద్దింక ఫోటోను పోస్ట్ చేసి ఇవి దేశాన్ని మారుస్తాయా అని కమెంట్ చేశారు. సో మనం చూసినాం ఒక కమాండర్, ఒక మహిళా అధికారి సో ఉన్నారు కదా, వారు ఏం చేశారంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో ఒక చచ్చిపోయిన బొద్దికను పోస్ట్ పెట్టి వీళ్ళు దేశాన్ని మారుస్తారా అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ పెట్టి సో దానిపైన కూడా వివాదంలో చిక్కుకున్నారు వాళ్ళు. ఆ పోస్ట్ క్షణాల్లో వైరల్ కాగా విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది తన వ్యక్తిగత అభిప్రాయాలను సోషల్ మీడియాలో పెట్టడంపై తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. దీంతో ఆ స్టోరీని సోనియా డిలీట్ చేశారు. సోనియా సెహ్రావత్ నిబంధనలు ఉల్లంఘించినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని పేర్కొన్న సిఆర్పిఎఫ్ వర్గాలు ఈ వ్యవహారంపై ఆమె నుంచి త్వరలోనే విచారణ కోరినట్లు సమాచారం. ఇక గాయం కారణంగా ప్రస్తుతం విధుల నుంచి విరామంలో ఉన్న సోనియాకు ఇన్స్టాలో 6.5 లక్షల పైగా ఫాలోవర్స్ ఉన్నారు. సో 6.5 lakhs పైగా ఫాలోవర్స్ ఉన్నవారు సో ఈ విధంగా పోస్ట్ పెట్టారు అనమాట. ఇక సిజే ఆందోళనకాలపైన ఎన్ఐఏ విచారణకు డిమాండ్ అంట. సిజేపీ చేపట్టిన ఆందోళనపై విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన పిటిషన్ను అత్యవసరంగా విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు అంగీకరించింది. చీఫ్ జస్టిస్ డికే ఉపాధ్యాయ తేజస్ కార్యాల ధర్మాసనం ఈ పిటిషన్ను శుక్రవారం విచారించనుంది. సో విద్యార్థుల ఆందోళనగా ప్రారంభమైన నిరసనలో ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయడం, పోలీసులపై దాడి వంటి తీవ్రమైన నేరాలు జరిగాయని పిటిషనర్ సతీష్ కుమార్ అగర్వాల్ ఆరోపించారు. ఆందోళన పేరుతో ఢిల్లీలోని రహదారులను మూసేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారని, దీని వెనుక విదేశీ నిధులు పొందే సంస్థలు, రాజకీయ శక్తులు కుట్ర దాగి ఉందని, అవసరమైతే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు. సో ఇట్లా ఈ విధంగా వీళ్ళందరూ కూడా కోర్టుకి చెప్పారు. సో ఎన్ఐఏ విచారణ జరపాలి, అందులో విదేశీ నుంచి డబ్బులు వస్తున్నాయేమో చెప్పి ఫండింగ్ వస్తున్నాయి ఈ విధంగా అని చెప్పేసి ఒక డౌట్ ఉంది. కాబట్టి ప్రజాశాంతి వద్ద కూడా జరిగింది కాబట్టి సో మీరు చేయాలి అని చెప్పి చెప్తారు. సో మీరేమో పిటిషన్ వేస్తారు, అదే మళ్ళీ కోర్టులు ఎందుకు యాక్సెప్ట్ చేయ, మన విద్యార్థుల పైన పోలీసులు ఈ విధంగా అరాచకాలు సృష్టించారని చెప్పి మన కోర్టులు ఎందుకు యాక్సెప్ట్ చేయి, ఇది ఎట్లా యాక్సెప్ట్ చేస్తే అది కూడా అలాగే యాక్సెప్ట్ చేయాలి కదా విద్యార్థుల పక్షాన. కోర్టులను ఆయుధాలుగా వాడుకోవద్దు, సౌరవ్-దాస్. స్వార్థ రాజకీయాల ప్రయోజనాల కోసం న్యాయస్థానాలను ఆయుధాలుగా మార్చుకోకుండా కోర్టులే స్వయం అడ్డుకట్ట వేయాలని సిజేపీ అధికార ప్రతినిధి సౌరవ్-దాస్ విజ్ఞప్తి చేశారు. ఎన్ఐఏ విచారణ కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వాద్యంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆందోళనకారులతో చర్చలు జరిపించాల్సింది పోయి యువతకు చెడుగా చిత్రీకరించి వారి గలాన్ని నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన ఎక్స్ వేదికగా
మండిపడ్డారు. సో మళ్ళీ యాక్సెప్ట్ చేయొచ్చు కదా, అంటే మీరు ఏమంటో చర్చలు జరపాలి అని చెప్పి క్లియర్గా CJP అడుగుతుంది. సో చర్చలు జరిపిస్తే అయిపోతుంది కదా. అది తప్ప అన్ని చేస్తాం మేము, అది తప్ప అన్ని చేస్తామంటే ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు విద్యార్థులు? సో దేశవ్యాప్తంగా రాష్ట్రాల వారీగా ప్రతి ఒక్క విద్యార్థులు ఢిల్లీకి చేరుకుంటున్నారు. అక్కడ చేరుకోకపోతే ఇక్కడనే రాష్ట్రాలలో మొన్న వరంగల్లో జరిగింది, హన్మకొండలో, ఇట్లా చాలా ప్రాంతాల్లో జరుగుతూ ఉంది ఈ ఉద్యమం అనేది. సో విద్యార్థుల ఆందోళనకు హజారే మద్దతు. మహారాష్ట్రలో 2 గంటల పాటు. సో ఢిల్లీలో విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే మద్దతు పలికారు. మహారాష్ట్రలోని అహల్యానగర్లో గాంధీ విగ్రహం ఎదుట మౌనవ్రతం పాటించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 2 గంటల పాటు ఆయన మౌనవ్రతం పాటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఢిల్లీలో విద్యార్థుల ఆందోళన సందర్భంగా జరిగిన హింసపై హజారే ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆందోళనను శాంతి భద్రతల సమస్యగా చూడరాదని, సమాజ ఆకాంక్షగా చూడాలని ఆయన కోరారు. ఇక కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినంత మాత్రాన ప్రభుత్వం ఏమి కూలిపోదని, బదులుగా జవాబీతనం ఏర్పడుతుందని హజారే చెప్పారు. నమ్మకమైన వాతావరణం ఏర్పడేలా చేసి విద్యార్థుల సమస్యలను ఓపికగా విని పరిష్కరించుకోవాలని హజారే సూచించారు. సో ఇట్లా అన్నా హజారే కూడా చెప్పారు. అంటే ఏంది మళ్ళీ బీజేపీ పార్టీకి ఎందుకంత ఇబ్బంది? సో ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేస్తే ఎందుకంత భయపడుతుంది బీజేపీ పార్టీ అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇక్కడ. బికాస్ ఒడిస్సాలో అధికారం రానికి, ఒడిస్సాలో నవీన్ పట్నాయక్ 24 ఇయర్స్ నుంచి అక్కడ సీఎంగా ఆయన ఉన్నారు. సో ఆయన ప్రభుత్వం కూలిపోవడానికి అండ్ అలాగే ఆయన ప్రభుత్వం తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్లో బీజేపీ పార్టీ గెలవడానికి కీలకంగా ఈ ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తి. ఆయన స్ట్రాటజిస్ట్, దాంతోపాటు పొలిటీషియన్. సో అక్కడ మంచి కమాండ్ ఉంది ఆయనకి. ఈ విధంగా బీజేపీ ఎక్కడ చాలా రాష్ట్రాల్లో గెలవడానికి హీఈస్ వన్ ఆఫ్ ద రీజన్. కాబట్టి అందుకనే అతని వదిలాలనుకోవట్లేదు. అయినా సరే అంటే ప్రజలు ఇంత వ్యతిరేకంగా కూడా ఎన్ని ఓట్లు వేసిన ప్రజలే మాకు ఈ నాయకుడు వద్దురా బాబు అని చెప్పేసి ప్రజలే అనుకుంటున్నప్పుడు మళ్ళీ మీరు రాజీనామా చేయించవచ్చు కదా, ఎందుకంత ఇబ్బంది పడుతున్నారు? అన్నా హజారే గారు అన్నట్టు ప్రభుత్వం ఏం కూలిపోదు కదా, మీరు ఒక్క మంత్రి రాజీనామా చేస్తే ప్రభుత్వం ఏం కూలిపోదు. అది తప్ప అన్నీ చేస్తున్నారు ఈ నాయకులు. రైట్ గా చర్చా వేదికపై మంకుపట్టు. నడ్డా ఇంటికి రండి చర్చిద్దాం. ఆఫీసుకు వచ్చినా సరే కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ జంతర్ మంతర్ లేదంటే స్వతంత్ర వేదికపైనే చర్చలు తేల్చి చెప్పిన కాంగ్రెస్ జనతా పార్టీ. సరే మీరు కోరుకుంటున్న చోటే చర్చిద్దామన్న జితేంద్ర సింగ్. అంటే నార్మల్గా ఏం జరిగింది మొన్న 20 జూలై ఈ రోజైతే పోలీస్ అధికారులు లాఠీ చార్జ్ చేశారు కదా, ఆ రోజు కాంగ్రెస్ జనతా పార్టీకి సంబంధించిన కొంతమంది జేపీ నడ్డాని వెళ్ళి కలిసిరు. అంటే చర్చలకు పిలిచి వెళ్ళి కలిసిరు కదా. ఆ కలిసినప్పుడు ఏమైందంటే వాళ్ళ ఫోన్స్ దగ్గర తీసుకొని వాళ్ళ ఫోన్స్ ఆ CJPకి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్స్ తీసుకొని సుమారుగా 3-4 గంటల పాటు హౌస్ అరెస్ట్ చేసారు వాళ్ళని. అంటే జేపీ నడ్డా ఇంట్లోనే కూర్చోబెట్టారంట. సో ఈ విధంగా కాబట్టి మేము మీ దగ్గరికి రాము, మీరే ప్రజల్లోకి రండి, జంతర్ మంతర్ దగ్గర వచ్చి చర్చిస్తారా లేకపోతే ఇంకో దగ్గర చర్చిస్తారా అని చెప్పి CJP క్లియర్గా కరాఖండిగా చెప్పేసింది. ప్రజల మధ్యలో చర్చలు జరుగుతున్నాయి, మేము యాక్సెప్ట్ చేస్తాం ఇక్కడ చేయము అని చెప్పేసి క్లియర్గా చెప్పింది. సో ఇంకో వైపు బీజేపీ పార్టీకి సంబంధించిన కొంతమంది ఏమంటారు, వీళ్ళు ఇందులో పాకిస్తాన్ ఏజెంట్లు ఉన్నారు, ఇందులో విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి, సో వీళ్ళందరూ CJPకి సంబంధించిన ప్రొటెస్టర్లు అందరూ ఒరిజినల్ కాదు, వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ వాళ్ళు, ఇవన్నీ చైనా ఏజెంట్స్, ఈ విధంగా కమెంట్స్ చేస్తున్నారు కదా. ఇవన్నీ పాకిస్తాన్ ఏజెంట్ అయినప్పుడు, యాంటీ నక్సల్స్ అయినప్పుడు, అర్బన్ నక్సలైట్స్ అయినప్పుడు, వాళ్ళ యాంటీ హిందువులు అయినప్పుడు వాళ్ళ జేపీ నడ్డా గారు ఎందుకు పిలిచారు? కేంద్రం వాళ్ళతో ఎందుకు చర్చలు జరిపించాలనుకుంటుంది? వాళ్ళ యాంటీ నక్సల్స్ అయినప్పుడు, అర్బన్ నక్సలైట్స్ అన్నప్పుడు, వాళ్ళ దేశ విద్రోహ శక్తులు అయినప్పుడు మళ్ళీ ఎందుకు చర్చలు జరపొద్దు కదా. కాబట్టి బీజేపీ పార్టీకి సంబంధించిన బీజేపీకి సంబంధించిన యువత ఇది అర్థం చేసుకోవాలి. వాళ్ళ దానిలో న్యాయం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి వాళ్ళతో చర్చలు జరిపిద్దామని సిద్ధమైంది. సో నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఉద్యమిస్తున్న కాంగ్రెస్ జనతా పార్టీ చర్చించడానికి ప్రభుత్వం మరోమారు సమైక్యత వ్యక్తం చేసినప్పటికీ ఈ విషయంలో గురువారం ఎలాంటి ముందడుగు పడలేదు. చర్చా వేదికపై ప్రతిష్టంభన ఏర్పడింది. కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఇంటికి రావాలని లేదా ఆయన కార్యాలయానికి వచ్చినా సరే విద్యార్థులు CJP ప్రతినిధులతో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటించారు. చర్చిద్దామంటూ బుధవారం మధ్యాహ్నం నుంచి 4 సార్లు ప్రతిపాదనలు పంపించాం. ఏ సమయంలో వచ్చినా అన్ని అంశాలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వం ఈ విషయంలో పట్టుదలకు పోవడం లేదు. చర్చల ద్వారానే పరిష్కారాన్ని సాధించగలం. దయచేసి చర్చలకు రావాలని ప్రభుత్వం తరఫున కోరుతున్నా అని మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటించారు. ఇక జేపీ నడ్డా సైతం పార్లమెంట్ ఆవరణలో స్పందిస్తూ ఉద్యమిస్తున్న యువతతో తదుపరి చర్చలకు ప్రభుత్వం సముఖంగానే ఉందని ఆయన అన్నారు. సో తిరస్కరించిన CJP, ఎందుకంటే వీళ్ళందరూ కూడా మీరు చెప్పిన ప్లేస్కి రాము, మీరే ప్రజల్లోకి వచ్చి మాట్లాడితే మేము చర్చిస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో ఢిల్లీ అంతా అష్టదిగ్బంధనం అంట. మెట్రో స్టేషన్ల మూసివేత, సెంట్రల్ ఢిల్లీలో మొబైల్ ఇంటర్నెట్ బంద్, అడుగడుగున భద్రతా బలగాలు, బారికేట్లు, ఆంక్షలతో ఇబ్బందుల్లో ఢిల్లీ వాసులు, క్యాబులు బుక్ చేసుకోలేని
బుక్ చేసుకోలేని, డిజిటల్ పేమెంట్లు చేయలేని పరిస్థితులు అల్లజడి రేపటానికి బీజేపీ కుట్రలు అని చెప్పేసి అభిజిత్ దీప్కే చెప్తున్నారు. సో కంప్లీట్గా ఢిల్లీలో జంతర్ మంతర్ ఏరియాలో ఢిల్లీలో చాలా ప్రధాన నగరాల్లో కంప్లీట్గా ఇంటర్నెట్ క్లోజ్ అయిపోయింది. ఇంటర్నెట్ అక్కడ ఆపేసిరు. ఇంకో వైపు ఏం చేశారు అంటే నిన్న మొన్న వరకు చూసాం అక్కడ ఫుడ్కి సంబంధించి కొరతనే లేకుండా, ఎందుకంటే దేశవ్యాప్తంగా చాలా మంది సపోర్ట్ చేసే వాళ్ళు ఫుడ్ని పంపించారు. స్విగ్గీ జొమాటోల ద్వారా అక్కడ ఫుడ్ అనేది ఇక్కడ నుంచి హైదరాబాద్లో ఉంటేనే ఢిల్లీకి ఆర్డర్ పెట్టారు. జంతర్ మంతర్కి నియర్ బై రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెట్టారు. ఇప్పుడు ఏమైంది, కంప్లీట్గా స్విగ్గీ జొమాటో అనేది అక్కడ బంద్ చేసారు, అక్కడ ఆర్డర్లు ఇస్తలేదు. ఇది ఒక సైడ్ బంద్ అయిందా, ఇంకోవైపు కంప్లీట్గా ఢిల్లీ మొత్తం ఆంక్షలు, అక్కడ పవర్ కట్లు, వాటర్ ఫెసిలిటీస్ కూడా లేకుండా అంటే కంప్లీట్గా అక్కడ ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. సో విద్యార్థులకు ఇంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏముంది? సో వాళ్ళు అడుగుతున్న డిమాండ్, వాళ్ళు కోరుకుంటున్నది క్లియర్గా ఇస్తే అయిపోతుంది కదా. దేశ రాజధానిలోని ఢిల్లీలో జంతర్ మంతర్లో కాంగ్రెస్ జనతా పార్టీ నిరసన కొనసాగుతుంది. గురువారం భారీ ఎత్తున యువత తరలి వచ్చింది. ఇక ఢిల్లీ నలుమూల నుంచి కాక దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా యువకులు స్వచ్ఛందంగా వచ్చి చేరుతున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం భద్రతా చర్యలను మరింత తీవ్రతం చేసింది. ప్రదర్శనల స్థలం వద్ద భారీ ఎత్తున కేంద్ర బలగాలు మోహరించడమే కాక అడుగడుగున బ్యారికేడ్లను పలు వరుసలో ఏర్పాటు చేశారు. పార్లమెంట్ కు దారి తీసే పలు మార్గాల్లోనూ బ్యారికేడ్లు నెలకొల్పారు. ఇక జంతర్ మంతర్ కు యువత రాకను అడ్డుకోవడానికి ఢిల్లీ 16 మెట్రో స్టేషన్లను మూసివేసింది. ఇక ఆయా స్టేషన్ల వద్ద బలగాలు మోహరించారు. ఫలితంగా నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాయంత్రం వేళ 3 స్టేషన్లు మాత్రం తెరిచారు. ఇక మిగిలిన వాటిని మూసి ఉంచారు. మరోవైపు జంతర్ మంతర్ చుట్టూ 1.5 కిలోమీటర్ల పరిధిలో సెంట్రల్ ఢిల్లీలో పలు ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. దీంతో క్యాబులు, ఆటోలను కూడా బుక్ చేసుకోలేక జనం ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. డిజిటల్ పేమెంట్స్ చేయలేక ఇబ్బందులకు గురయ్యారు. ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నా జంతర్ మంతర్ వద్ద సందడి తగ్గడం లేదు. యువత వస్తూనే ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, వందే మాత్రం, భారత్ మాతాకి జై, విప్లవం వర్ధిల్లాలి వంటి నినాదాలతో హోరు కొనసాగుతుంది. ఇక జంతర్ మంతర్ వద్ద అల్జడి సృష్టించిన పోలీసులతో మరోమారు లాఠీచార్జ్ జరిపించాలన్న కుట్రలో బీజేపీ గుండాలను పంపిస్తుందని సిజేపీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే ఆరోపించారు. ఇటువంటి వ్యక్తులు కనిపిస్తే బయటకు పంపించి వేయాలని నిరసనకారులు పిలుపునిచ్చారు. కొందరు సాధారణ దుస్తుల్లో ఉన్న వాళ్ళు కూడా లాఠీలు పట్టుకుని తమ మీద దౌర్జన్యం చేస్తున్నారని, ఒక వ్యక్తి మీద దాడి చేశారని సిజేపీ ప్రతినిధి సౌరదాస్ పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియో కూడా పోస్ట్ చేశారు. సో ఇట్లా కంప్లీట్ గా ఢిల్లీ ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా బీజేపీ పార్టీకి ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇన్నొద్దులు చాలా ట్రై చేశారు. బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు బీజేపీ ఐటీసీలు కూడా చాలా ట్రై చేసింది. ఏం ట్రై చేసింది? ఇది కంప్లీట్ గా కాంగ్రెస్ జనతా పార్టీ ఉద్యమం కాదు, విద్యార్థుల ఉద్యమం కాదు, అక్కడ దేశానికి సంబంధించి కంప్లీట్ గా దేశానికి కావచ్చు హిందుత్వానికి ముప్పు కలిగించే ఉద్యమం అది. అందరు అక్కడ జై శ్రీరామ్ అని అంటలేరు, అల్లా అక్బర్ ఇతర నినాదాలు చేస్తున్నారని చెప్పేసి బీజేపీ వీలైనంత ఎక్కువ ట్రై చేసే ప్రయత్నం చేసింది. కానీ దేశ విద్యార్థులకు, దేశ ప్రజలకు అర్థమైపోయింది అది కంప్లీట్ గా అది కాదు, అది వేరే. ఎందుకంటే అందులోనే వందే మాత్రం వాడుతున్నారు, జై శ్రీరామ్ అంటారు, జయ్యాలా అంటారు, సో ఇంకోటి వాయుగురు అంటారు. ఇట్లా అందరూ ఉన్న మతాలకు అన్నికి సంబంధించి అందరూ కూడా అక్కడ పాల్గొంటున్నారు, అందరూ మాట్లాడుతున్నారు, అందరూ అన్ని నినాదాలు చేస్తున్నారు. సో వాళ్ళే జై శ్రీరామ్ అని చెప్పేసి వాళ్ళే ఇట్లా అన్ని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అంటే సెక్యులర్ కంట్రీ కాబట్టి అన్ని మతాలను గౌరవిస్తూ చేస్తున్నారు. భారత్ మాతకి జై అంటారు. సో ఇవన్నీ కూడా చేస్తున్నప్పుడు ఇక బీజేపీ పార్టీకి రైట్ ఇక ఇది కంప్లీట్ గా మనం వీలైనంత ట్రై చేసినాం కాబట్టి ఇక అయితే లేదు అని చెప్పేసి ఈ విధంగా ఆంక్షలు విధిస్తుంది అని చెప్పేసి అక్కడ ప్రజలు అనుకుంటున్నారు.